సాహిత్య సంకీర్తకుడు సన్నిధానం గారు ఒక రోజున మా ఇంటికొచ్చారండి. ఆయన్ని రిసీవ్ చేసుకుని నేను నమస్తే అండి, రండి, మీరేం చేస్తూ ఉంటారని అమాయకంగా అడిగాను. నేను పుస్తకాలు రాస్తూ ఉంటానమ్మా, ఇది నా 90వ పుస్తకం అని పుస్తకాన్ని తీసుకుని వచ్చి నా చేతిలో పెట్టాడు. నాకు షాక్ అయ్యాను. ఒక వ్యక్తి అన్ని పుస్తకాలని రాయడం ఏంటి? అసలు ఈయనతో మాట్లాడితే ఎలా ఉంటుందో చూద్దాం అనేసి ఆయన్ని, సార్ రండి సార్, కూర్చోండి, మంచినీళ్ళు తాగండి అని ఆఫర్ చేసి కూర్చుని ఆయనతో మాట్లాడడం మొదలెట్టానండి. అంటే రచయితలతో మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది మీకు వీడియో తీశాను. ఆయనతో మాట్లాడుతూ ఆయన గురించి తెలుసుకుంటూ ఆయన కవితా భావాన్ని, ఆ మాటల ప్రవాహాన్ని మీకు ఒకసారి రుచి చూపించాలనే ఈ వీడియో తీశాను నేను. ఎందుకంటే నేను షాక్ అయ్యాను. చాలా అద్భుతంగా వర్ణించి, వివరించి ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. ఆయన చెప్పినదంతా కూడా నేను వీడియో తీశాను. ఇంకా ఆఖరికి స్టోరేజ్ అవుట్ అవడంతో డిస్కనెక్ట్ అయిపోయింది. లేకపోతే నేను ఆల్మోస్ట్ 2 hours మాట్లాడాను ఆయనతోటి. ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. దాంట్లో కొన్ని విషయాలు మీకోసం పోస్ట్ చేస్తున్నాను. చివరి దాకా వినండి, విని ఆస్వాదించండి. రాజమండ్రిలో వీరేశలింగం గారి టైం నుంచి ఉన్న గౌతమి గ్రంథాలయం అనేది 1898లో స్థాపించబడిన లైబ్రరీలో నేను ఆ గ్రంథాలయంకి అప్పటికి చరిత్ర 100 ఏళ్ళు అయితే 45 ఏళ్ళు నేను దాంట్లో పనిచేసి మహద్భాగ్యం నాకు కలిగింది. దాంతో పరిశోధకుడు, కవులు వీళ్ళందరూ కూడా అప్పుడే సిరివెన్నెల వాళ్ళందరూ మా లైబ్రరీకి రావడం, నన్ను చూడడం ఏవో జరిగేవి. ప్రేమతో జరిగేవి. నేనేదో గొప్పవాడిని కాదు, ప్రేమ వలన నేను చాలామంది స్నేహితులను 2 రాష్ట్రాల్లో కూడా కలిగి. అసలు నిజానికి అక్షర రక్తమే ఆ అనుబంధం. అక్షర రక్తం మీరు అన్నది. ఎందుకంటే రక్తబంధం లాగా అక్షరబంధం చాలా రక్త సంబంధం లాగా. సిరివెన్నెల గారు నేను ఎలా వెళ్ళి కూర్చుని మాట్లాడుతూ ఉంటే ఆయన టిఫిన్ చేసి గమ్మును వస్తే, సన్నిధానం గారు వచ్చేస్తున్నాను, వచ్చి మీరు పద్యాలు అలా రాసేస్తారండి అలవోకగా అన్నారు. సరే, ఆ విషయం అలా ఉంచండి. అయినప్పుడు కాళ్ళకి నమస్కారం చేసుకుంటే నేను ఇలా పట్టేసుకున్నాను ఆయన్ని. సిరివెన్నెల గారు, మిమ్మల్ని చూడడానికి నేను వచ్చా. మీరు స్టార్ వాల్యూతో ఎన్నో వేల మందికి చెప్తున్నారు. నేను చెప్తే కొన్ని చోట్లే ఉంటుంది అది. మీరు చెప్తే ఇప్పుడు బోస్ గారు పాట పాడారు, ప్రపంచం అంతా వెళ్ళింది. చంద్రబోస్ గారు అంటే ఇప్పుడు అంతర్జాతీయ కీర్తిగాంచిన వారు తప్ప ఒక రాష్ట్రంలోనో ఒక ప్రాంతంలోనో కాదు. కానీ వాళ్ళని ఎక్కువ ఆనందిస్తాం ఆ ప్రాంతాల్లో. అది అలా ఉంచండి. ఈయన గ్రంథాలయం పెట్టి 30 లక్షలు కొన్ని లక్షల రూపాయలు ఇచ్చి లైబ్రరీ పెట్టారంటే పొంగిపోయి నేను ఆయనతో ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పాను ఈ పద్యం. అది మళ్ళీ చెప్పండి, చెప్తున్నాను ఇప్పుడు. ఇది కల్లూరు వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులని అనేక పురాణాలని ఆంధ్రీకరించిన వ్యక్తి రాసిన గ్రంథాలయాల గురించిన పద్యం. ఇది యూనివర్సల్గా ఉండడం వల్ల ఇది నాకు ఎక్కువ ఇష్టం. అదేమిటంటే, మామూలు చదవనండి, చెప్పండి. సిరులక్షరములు అక్షరమైన సిరిజూపు ఆప్తోపదేష్ట గ్రంథాలయము, తలపు చెంచలము అచంచలమైన తలపూన ఆశ్రమాశ్రమము గ్రంథాలయము, నామరూపములు శూన్యములు వాని అశూన్యత వ్యాప్తికి ఇరవు గ్రంథాలయము. ఇంకో వాక్యం ఏదో మర్చిపోయి, సదసదస్తిత్వ నాస్తిత్వ సత్యతానుభూతికిది తావు, యుగ యుగములను చన్నవారి మూర్తులు కీర్తులై అవి గ్రంథావతార వైభవము గనుట. అబ్బో, అవన్నీ గ్రంథాల అవతారాలు. ఈ పాటలు రాస్తే అవి సరస్వతీ రేఖల అవతారాలని మాట్లాడండి. ఒక్కొక్క పాట ఒక అవతారం. అది రాయడానికి వాళ్ళంతా కవికొండల వెంకట్రావు పాటలు రాశారు, బసవరాజు పాటలు రాశారు, నండూరి పాటలు రాశారు, వీళ్ళందరూ రాశారు. ఆధునిక కాలంలో బోసు గారు అంటే నాకు ఇష్టమైన కవి.
చాలా మా జన్మ ధన్యమండి. చంద్రబోస్ గారు అంటే నేను వచ్చేసి ఆయనకు ఉత్తరం రాసినప్పుడు కూడా అదే మెయిల్ ఏదో పెట్టినప్పుడు మా కోళ్ళ పెడుతుంది చంద్ర బొమ్మ వేసి బోసు గారికి అని రాస్తా చంద్రబోస్ గారు అని. నైస్ నైస్. అంటే సృజనాత్మకత అనేది ప్రపంచంలో గొప్పది. నిజమండి అది. అన్నింటికన్నా ఎక్కువ సృజనాత్మకత చాలామంది కవులు రాస్తూ ఉంటారు. మనం విమర్శించకూడదు, ఎవరి విషయం అనవసరం, కానీ ఆనందించాలి. అది అంతే. ఇది అందరూ కలిసి సమాజం, అంతే. చిన్న పెద్ద కవులు, వీళ్ళ మహాకవులు. ఇంతకీ ఆ బోస్ గారి పాటలు అంటే నాకు ఇష్టం ఏంటంటే స్వయంభువులు అంటారు చూడండి. అంతే అంతే. దేవాలయాల్లో మానవ నిర్మితాలు, స్వయంభువులు, లేకపోతే దేవతలు పెట్టినవి ఇలా ఎలా ఉన్నాయో అలాగా చంద్రబోస్ గారు ఇక్కడికి వచ్చి మీ దగ్గర మాట్లాడుతున్నాను కాదు, ఎక్కడైనా అదే మాట్లాడతా. స్వయంభువు లాంటి భావాలతోటి అది ఆ భావ నృత్యాలు ఉంటాయి ఆయన పాటల్లో. ఓ భావ నృత్యాలు. భావ నృత్యాలు అవి. అబ్బాబా. ఆ భావ నృత్యాలకి ఒక ప్రాంతం కాదు, పరిధి కాదు, కాలం కాదు, ఇది ఉంది. అయితే ఈ పాటల రచయితలకి ఒక మైనస్ పాయింట్ కూడా ఉంది. ఒక ఆయనకి కాదు, అసలు ఆ పాటల రచయిత వర్గాలకి, ఆత్రేయ అవచ్చు, ఎవరవచ్చు. ఏమిటంటే కొన్నాళ్ళకి జానపద కవుల్లో అయిపోతారు. అంటే ఆత్రేయ రాశారు అనే విషయం కొన్నాళ్ళకి వెళ్ళిపోతుంది. అలా అనకూడదు. కానీ మనం అంటే గుర్తు తెచ్చుకుని ఆ పాట అవన్నీ ఎవరు రాశారని చూసి అవన్నీ చేసుకుంటే వేరు. మనిషి ఏం చేస్తాడంటే ఆ పంటలు పండినప్పుడు ఆ పంటలు ధాన్యం ఏ ప్రాంతం నుంచి ఎక్కడి నుంచి వచ్చాయని కావు, మంచి బియ్యం అయితే వాడు ఉపయోగించుకుని భోంచేస్తాడు. అలాగా మంచి పాటలని, మంచి కవిత్వం ఉన్నవి, సృజనాత్మకత ఉన్నవి వాళ్ళు అనుభవించడమే చూస్తారు మానవులు. అంతే కదా. అంతే. ఆ అనుభవించినప్పుడు బియ్యం ఒకటే లేదు. ఏ రైతు పండించాడు? వెంకయ్య గారా? అవేం లేదు. అలాగా ఏమవుతుంది ఈ పాటల విషయంలో అప్పుడు కాదు, కొన్ని వందల ఏళ్ళకి జానపద కవులు ఏం రాశారో మనకు తెలియదు. జానపద కవులు అద్భుతమైన కవులు కదా. అందుకనే కదా గుడి లాంటి గ్రంథాలయాన్ని నిర్మించింది. అది ఇంకోటమ్మా, ఇప్పుడు మీరు చెప్తే ఇంకోటి వస్తుంది. నేను ఎప్పుడు కూడా గ్రంథాలయం అన్న మామూలుగా, ఎందుకంటే మనకి స్వకీయమైన విషయం తెలుగు భాషలో పొత్తపు గుడి అంటే దేవాలయం, గ్రంథాలయం. మన తెలుగు మాటలు ఎంత గొప్ప అంటే పొత్తపు గుడి. ఇది నేను కనిపెట్టింది కాదు. మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారిని శ్రీశ్రీ తన కవిత్వాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడో ఆయన కొన్ని మాటలు కనిపెట్టారు. మనం తెలుగు ఉపయోగించుకుందాం. మన మాతృభాష సంస్కృతం గొప్ప భాష, అది ప్రపంచం భాషల్లో ఒకటి. దాన్ని గౌరవించుకుంటాం. కానీ వాళ్ళు తల్లి భాష తల్లే పెనచల్లే అంతే కదా. అంచేత గ్రంథాలయం అనే దానికి పొత్తపు గుడి అని ఉంది. చాలా గొప్పగా ఉంది. ఎంత గొప్పగా ఉంది. మనం గుడి అంట, పొత్తపు గుడి ఎంత బాగుంది. అలా హిమాలయాలు అంటాం అండి అమ్మ, హిమాలయాలు అంటాం. దానికి తెలుగు ఎంత బాగుంది. మంచు గుడులు. హిమం అంటే మంచు, ఆలయం అంటే గుడి, హిమాలయాలని మంచు గుడులు. అంటే మన తెలుగు చాలా సున్నితమైన భాష. అయితే ప్రత్యేకం అచ్చతెలుగు అది ఉండాలని ఎస్టాబ్లిష్ చేయాలని మనం అనుకోకర్లేదు. కానీ మనకి ఉన్న ప్రాధాన్యం మరి, లేకపోతే పల్లెటూళ్ళు వాళ్ళు రక్షిస్తూ ఉంటారు మన భాషను. నేను గుడ్ మార్నింగ్ అనడానికి గుడ్ మార్నింగ్ అన్నాం, శుభోదయం కూడా అన్నాం. అనకూడదని ఏం లేదు. ఒక భాషను ఏమీ తప్పు పట్టకూడదు. మన సంస్కృతి ఏమంటారు? మేలు పొద్దు, గుడ్ మార్నింగ్. గుడ్ అంటే మేలమ్మా, మేలు పొద్దు బాగుంది. మార్నింగ్ అంటే ఉదయం సంస్కృతం. ఓకే, మేలు పొద్దు అంటారు. శుభోదయం అంటే శుభం సంస్కృతం, ఉదయం సంస్కృతం. అది సమాసం చేసిన శుభోదయం సంస్కృతం. మీరు మేలు పొద్దు అంటారు. మేలు పొద్దు అంట. బాగుంది కదా. బాగుంది కదా. అలా కూడా పలుకుదాం. దాన్ని వ్యతిరేకించద్దు. ఇది మనకుంది. పల్లెటూళ్ళలో ముప్పొద్దులా భోంచేశాడు అంటాం మనం. మరి ఈ పొద్దు మనం వదిలేస్తే అలాగా? పల్లెటూళ్ళలో వాళ్ళు రక్షించుకొచ్చి రోజు వచ్చే పొద్దుని పట్టుకుందాం. అది పట్టుకున్నాం కదా. రోజు వచ్చే పొద్దు. అంతే. పొద్దు పొడిచిందంటాం. సూపర్. పొద్దు పొడిచిందంట. అద్భుతం అండి. పొద్దులాగా సూర్యోదయంలాగా ఆమె నుదుట కుంకుమ ఉందంటాం. కరెక్ట్. అంటే మన నేటివిటీ. అవును.
మన నేటివిటీ అంచేసి చంద్రబోస్ గారి పాటల్లో ఏంటంటే నేను నా శ్రీమతితో వాళ్ళతో మేము అనుకుంటూ ఉంటాం ఇవన్నీ బేరీ చేసుకుని ఇది ఒక అండ్ నేను కూడా చిన్న కవి కనుక ఈ చూసి ఇంత నేటివిటీ ఇలా రాస్తూ ఉంటారు. అందులో ఉన్నది ఏంటంటే ఈయనలో ఇక్కడికి వచ్చాను మీతో మాట్లాడుతున్నాను కాదు, మీరు చాలా సంస్కార హృదయులు, కళా హృదయులు. అసలు ఆయనకి భార్య అయ్యి ఉండడం మీకు గొప్ప, మీకు భర్త అవ్వడం ఆయన గొప్ప. ఎందుకంటే ఎవరిని తగ్గించకూడదు. కానీ అసలు ఎంత ప్రకృతి సిద్ధంగా రాస్తారమ్మా ఆయన ఆ పాటలు. ఇందాక అన్నాం కదా అక్కడ లింక్ చెడింది, స్వయంభూవులు అన్నాను. ఆ స్వయంభూవుల్లో ఉంటాయి అన్నమాట పాటలు. అంటే అనుసరణ, ప్రేరణ ఇవన్నీ ఎక్కడో అక్కడ ఉంటూ ఉంటాయి. అవును. ఎందుకంటే ఎంత స్వయంభూ అయినా ఆ రాయి ఒక శిలలోంచి తేవాలి. అవును అవును. దేవుడు ఒకవేళ సృష్టించి అక్కడ పెట్టిన ఆ నిర్మాణం అది. భారతం అంటాం, మనం కథలు చెప్పుకుంటాం, కానీ భారతంలో రథాలు ఎవరు నిర్మించారో మనకు తెలియదు. విష్ణుమూర్తి మనకు తెలుస్తుంది, ఆ చక్రం సుదర్శన కృష్ణ చక్రం ఎవరు సృష్టించారో తెలియదు. వీళ్ళందరూ నిర్మాణకర్తలు వెనకాల ఉండిపోతూ ఉంటారు. అలాగే జానపద గేయాలాగా ఏమవుతాయి ఈ పాటలు, జానపదాల్లో చాలా గొప్ప ఉంటాయి. సూక్తులు కూడా మనం సంస్కృతం అనుకుంటాం, సంస్కృతం చాలా గొప్పది ఉంటాయి. కానీ వడ్డింప నేర్చితే వదినయే తల్లి, భావింప నేర్చితే బావయే తండ్రి. చూడండి ఎంత బాగుందో అది. అవును. వడ్డింప నేర్చితే వదినయే తల్లి. వదిన ఏం చేస్తుందట, మామూలుగా భర్తకు వేసేటప్పుడు, అంటే ఇప్పుడు అందరి కాదు, ఓ నెయ్యి కొంచెం ఎక్కువ పడవచ్చు భర్తకి ప్రేమ మీద, అంతకన్నా ఏం లేదు. మరిదికి కొంచెం తక్కువ పడచ్చు. వడ్డింప నేర్చితే వదినయే తల్లి. అంతే. మనకి తండ్రి ఉండడు. చాలా గొప్పగా ఉంది ఇది. వడ్డింపు నేర్చితే నేరవాలి. అది ఎవరైనా వడ్డించనండి, తల్లి అవుతుంది. అది ఎవరు వడ్డించినా కూడా నేను చెప్పిన దానికన్నా మీరు చెప్పింది తల్లి అయిపోతుంది. వడ్డింపు నేర్చితే ఎవరైనా ఆవిడ తల్లి అయిపోతుంది. అలాగే తండ్రి లేకపోతే ఎవరైనా బావగారులు చూస్తారు, తండ్రిలా చూస్తారు. అంచేత భావింప నేర్చితే బావయ్యే తండ్రి. అంతే కదా. అక్కడ వచ్చి ఆ గౌరవం, మర్యాద, ఆ మర్యాద ఇస్తున్నప్పుడు, ఆ పెద్దరికానికి మర్యాద ఇస్తున్నప్పుడు వాళ్ళే తండ్రి. అంతే అంతే. అంటే ఆడవాళ్ళంతా అమ్మలు, మగవాళ్ళంతా నాన్నలు. అదేదమ్మా ఈ సౌభ్రాతృత్వం, లేకపోతే ఈ సంస్కృతే సంస్కారం. ఎందుకు మామూలుగా జానపదాలు అనుకుంటాం, జానపదాలు ముందర కొన్ని ఫోటోస్టాట్ కాపీలు తీసుకొచ్చి సార్కి ఇచ్చాను ఒకసారి. మిన్నేరు, మున్నీరు, సెలయేరు, ఇవి నేరునూరు గంగాధరం గారి జానపద గేయాలు. దాంట్లో చూస్తే సెలయేరు పుస్తకం పేరు చూడండి, మిన్నేరు అంటే సెలయేరు అంటే ఇంకా అక్షర ఏరు, ఏరు. మిన్నేరు ఆకాశగంగ, మున్నీరు సముద్రం. ఓబో. సెలయేరు చిన్నది, మిన్నేరు, మున్నీరు. దాంట్లో రాస్తారు జానపదులకు ఉన్న తెలివితేటలు చదువుల వల్ల వచ్చిన తెలివితేటలు కాదు, అనుభవాలు, కష్టాల్లోంచి వచ్చిన కష్టాలు. అది కష్టాలకు మించిన గురువులు లేవు అసలు. అంచేతే ప్రత్యక్ష దైవాలు అంటే కష్టాలే వస్తాయి. ఏ కన్నీళ్ళు వెనకాల ఏముందో తెలుసునా అన్నారు పాటలు. అలాగే ఈ మధ్యన నిన్నే నేను బోసు గారి ఆ పౌరతాతీగా 2-3 క్రితం మా అమ్మాయి మనవరాలు ఉందని పెట్టుకుంటే దాంట్లో అన్నారు, ఏదైనా మనం శంకించవచ్చు కానీ కన్నీళ్ళని శంకించలేమన్నారు బోసు గారు. సూపర్. కన్నీళ్ళని శంకించలేమన్నారు. అది ఏమండి. అలాగే జానపదాల్లో వాళ్ళు ప్రశ్నలు వేస్తే మేధావులు కూడా ఆశ్చర్యపోతారు. ఉదాహరణకు అందమైన అమ్మాయి ఉందనుకోండి, ఆ అమ్మాయి చిలకలా ఉంది అంటాం. వాళ్ళు ఏమన్నారు తెలుసండి జానపదులు, చిలుకల్లు చిలుకల్లు అందురే గాని చిలుకలకు రూపేమి పలుకురే గాని. అబాబాబాబా, ఆ అమ్మాయి చిలకలా ఉంది అంటారే అని ఎవడు ఆలోచించాడు? మేధావి కాదు, నాగరికుడు కాదు, ఎంఏ ఫిలాసఫీ చదివినవాడు కాదు. ఆ జానపదుడు ఆలోచించాడు, ఆ అమ్మాయి చిలకలా ఉందంటారు. చిలక అంతటికినా చిలుకల్లు చిలుకల్లు అందురే గాని చిలుకలకు రూపేమి పలుకురే గాని, హంసల్లు హంసల్లు అందురే గాని హంసలకు రూపేమి నడకలే గాని. అదిరింది.
జానపద గేయాలంటే మన ప్రాణప్రద గేయాలు. అబ్బా అబ్బా సూపర్ సార్. అది అలాగ ప్రకృతిలాగా మేఘం చూడండి, మేఘాలు, వెన్నెల, లేకపోతే చీకట్లు, నక్షత్రాలు, రోదసి, పాలపుంతల వెలుగులు, ఇవన్నీ మనం అనుభవించినట్టు జానపదాలు అనుభవిస్తూ ఉంటే జీవితాన్ని అనుభవిస్తాం. పాటలు ఉన్నవాళ్ళే పాటలు పాడగలరు. అబ్బాబ్బాబ్బా అదిరింది. పాటలు మంచి పాట లేకుండా ఒక ఆవిడ ఉన్నట్టు నేను చాలా ధనవంతురాలని పాట లేదని. నీకు ఎంతమంది పిల్లలు అన్నారు ఒక ఆయన. అంటే 3 పిల్లలు, మగ పిల్లలండి, ఒక ఆడపిల్ల. మరి గర్భవతిగా పాటలు పాడలేదా అన్నాడు. అదిరింది. ఇది విచారం పాటలు కావు, కానీ సృష్టిలో ఆ తల్లి గర్భం కన్నా గొప్ప సృష్టి ఏముంది? గొప్పే ఉంది. ఆవిడ పడిన పాటలు. అసలు మాయ అని దేన్ని అంటారు? మాయ అంటారు దాంట్లో ద్రవ రూపాన్ని, అక్కడ బిడ్డలు అయ్యి అంతే కదా. అంచేతే ఒక కవి ఏమన్నాడంటే, అమ్మా నీది ఏ గోత్రం అంటే, నేను బ్రాహ్మణుని లేకపోతే క్షత్రుడిని, ఈ కులం అలగాడి ఇవేమో అనకుండా నాది అమీబా గోత్రం అన్నాడు. అమీబా గోత్రం ఏంటి? అమీబా అంటే మరి స్త్రీ పురుషులు ఆ సృష్టి కార్యాలు జరిగిన తర్వాత ఓ రేతస్సు ఇద్దరిది సంబంధించింది వచ్చి తక్కువని వెలుగుతుంది అనమాట అండి. దాన్ని అమీబా అంటారు. అక్కడ పుట్టుక స్టార్ట్ అయిందనమాట అండి. ఆ మొదటి క్షణం, పుట్టుక మొదటి క్షణం. బాగా పుట్టుక మొదటి క్షణం అమీబా తక్కువని, అంటే ఇద్దరికి సంబంధించిన విషయం. అప్పుడు ఎవరు గొడవ వాడది. మీకు ఇంకొక విషయం మనం చేస్తా, ఎందుకంటే చెప్పాలనిపిస్తుంది నాకు కూడా. అని చేత ఒక కవి ఉన్నాడు, నాది ఏ గోత్రం అంటే నేనేం చెప్తాను, నేను బలానా కులంలో ఈ గోత్రం, బలానా కులంలో ఆ గోత్రం. అది ఏంటి కులాలు ఎక్కడున్నాయి అసలు? నేను క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ సదరన్ ఇండియా అని, థర్స్టన్ దాహం, థర్స్టన్ అంటే దాహం, ఆ థర్స్టన్ పేరే దాహం వాడిది. ఓ బాగుంది, పేరే దాహం. అదిరింది, కవి పేరు దాహం. అదిరింది కదా, మామూలుగా లేదు. క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ సదరన్ ఇండియా. మీ వయస్సు, మీ యొక్క అనుభవాలు, అవే ఒక పెద్ద పుస్తకం, ఒక పెద్ద నిఘంటు. ఆ నిఘంటు ఒక్కసారిగా అన్ని విషయాలు చెప్తున్నట్టు అనిపిస్తుంది. చాలా చాలా గొప్పగా చెప్పారు. నేను ఏ గోత్రం ఉంటే అతను ఏమన్నాడంటే అమీబా గోత్రం అన్నాడు. అమీబా కంటే అప్పుడే నేను స్టార్ట్ అయ్యాను, నేను ఎవడననేది. ఇప్పుడు మరీ మర్చిపోకుండా ఒక విషయం చెప్తానమ్మా, చెప్పి అని చేస్తా. అంటే నువ్వు ఎంతో ఆసక్తిపరురాలుగా ఉన్నావు, చిన్నపిల్లవి, నేను 80 ఏళ్ల వాడిని అని చేత ఏదో చెప్తున్నాను. అద్భుతం చెప్తున్నాను, చెప్పండి. నేను వేదాల గురించి, నేను గ్రంథాలయాలంటే అమ్మా స్టోర్స్ ఆఫ్ బుక్స్ అవ్వకూడదు. అది గ్రంథాలయం ఏంటంటే మన ఇంట్లో 30,000 ఉన్నాయి, నా ఇంట్లో 20,000 ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో ఎదుటింటి వాళ్ళతో 15,000 ఉన్నాయి. అవి గ్రంథాలయాలు అంటున్నావా మనం? ఇంటి గ్రంథాలయాలు అనేది పెట్టుకుంటున్నాం. పబ్లిక్ పౌర గ్రంథాలయాలు అంటే ఒక క్రమశిక్షణతో, ఓ పనివేళలు ఉండి, తెరవబడ్డం, సెలవులు ఉండి, కొన్ని సిబ్బంది ఉండి, ఇచ్చే లైబ్రరీ నుండి అవన్నీ ఉంటేనే లైబ్రరీ. లైబ్రరీకి 3 Bలు ఉండాలన్నారు. ఒక బి బుక్స్ లేకపోతే లైబ్రరీ లేదు. అవును. కానీ మైదానంలో 1,00,000 పుస్తకాలు ఉంటే అది లైబ్రరీ అనో. దానికి బిల్డింగ్ ఉండాలి. ఫస్ట్ బుక్స్ బి, నెక్స్ట్ బిల్డింగ్ ఉండాలి. అయితే బిల్డింగ్లో మనం 1,00,000 పుస్తకాలు ఎట్టి కట్టేసి తాళం వేసేస్తే ఇట్ ఈస్ నాట్ ఏ లైబ్రరీ. మూడోది బ్రెయిన్, లైబ్రేరియన్. ఎక్స్ట్రాడినరీ హైఫై ఇవన్నీ అసలు అద్భుతంగా చెప్పారు. లైబ్రరీకి ఒక కొత్త విషయాన్ని చెప్పారు. ఎక్స్ట్రాడినరీ అంతే. ఒక బుక్స్, 2 రక్షణ. మైదానంలో 1,00,000 పుస్తకాలు అంటే ఇట్ ఈస్ నాట్ లైబ్రరీ. బిల్డింగ్ ఉండి చాలా వేస్తే ఉపయోగం లేదు. బ్రెయిన్, లైబ్రేరియన్, అవి 3 ఉంటేనే లైబ్రరీ అనమాట. అండ్ యు ఆర్ బిల్డింగ్ యువర్ బ్రెయిన్ ఇస్ ఆల్సో లైబ్రరీ. రైట్, యు ఆర్ బిల్డింగ్ అప్ యువర్ బ్రెయిన్ అండ్ నాలెడ్జ్. అది బిల్డింగ్ అంచేతే దేవుడు వేర్ ఈజ్ ది గాడ్ అని ఒక ఇంగ్లీష్ బుక్ ఉంది.
దాంట్లో రాశాడు, నువ్వు నాస్తికుడు అవ్వచ్చు, తప్పులేదు, అది నీ భావజాలం ప్రకారం ఎవరైనా. కానీ ఒక క్రమబద్ధంగా ఉండి నిర్మాణం ఏమన్నా ఉంటే దాని వెనకాల ఎవడో ఉంటున్నాడు. ఓ సైకిల్ ఉంది, సైకిల్కి చక్రం, బెల్లు, ఇవి రకరకాలుగా ఉన్నాయి, పద్ధతిలో అమరిక ఉంది. వాడు ఎవడో నిర్మించినవాడు ఇక్కడ లేడు, కానీ ఎవడో నిర్మించి ఉంటాడు. ఆ కారు ఎవడో నిర్మించి ఉంటాడు. పద్ధతిలో నిర్మాణం, పద్ధతిలో మానవ సృష్టి జరిగింది. మనం స్నానం చేస్తే చెవులు లేకపోతే ఆ కన్నాల్లోకి నీళ్ళు వెళ్ళిపోతాయి. అవును, ఇట్ ఈస్ ఏ స్మాల్ థింగ్ బట్ క్రియేటర్ హూ క్రియేటెడ్ ఇట్ చాలా వండరు కదా. నా టైం పోయిందే నాకు తెలియలేదు ఆయన మాట్లాడుతుంటే. లాస్ట్కి ఆఖరికి ఎలా అయిపోయిందంటే, నేను ఆయన్ని, సార్ మీరు ఒకసారి కాదండి, నెలకి అట్లీస్ట్ 2 సార్లన్నా వచ్చి మా ఇంటికి వచ్చి నాతో మాట్లాడండి సార్. రియల్లీ ఐ ఎంజాయ్డ్. ఒక పుస్తకంతో స్నేహం చేస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. ఆయన చెప్పే ఒక్కొక్క విషయం, అంటే ఆయనకి ఆల్మోస్ట్ 80 ఏళ్ళు ఉంటాయి. ఆయన అనుభవం అంతా మనకి ధారపోస్తున్నారు, మాటల రూపంలో చెప్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇలాంటి మాటలు, ఇలాంటి గొప్ప గొప్ప విషయాలని మీరు తెలుసుకోవచ్చు ఈ ఆటాపాటా ఛానల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్.